రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని డొల్ల కంపెనీలకు దారాదత్తం చేసినట్టు ముందడుగు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రావణ్ కుమార్ ఇటు ప్రజా ప్రయోజన వాద్యాన్ని వేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా చాలా సీరియస్ గా ఫైట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రెజెంట్ ఆ ప్రజా ప్రయోజన వాద్యం యొక్క స్టేటస్ ఏంటి, దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారేంటి ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు వేసినటువంటి ఈ ప్రజా ప్రయోజన వాద్యానికి సంబంధించి స్టేటస్ ఎక్కడుంది? రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐఏసీ ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ ని అతి తక్కువ ధరలకి డొల్ల కంపెనీలకు ఇచ్చింది, పేపర్ కంపెనీలకు ఇచ్చింది. పేపర్ కంపెనీలకు ఇటుమే కాకుండా ఆ పేపర్ కంపెనీలు ఒక్క ఇటుకరాయి కూడా వేయకుండా వాటికి శాశ్వత బదలాయింపు ద్వారా సేల్ డీడ్లు కూడా ఎగ్జిక్యూట్ చేసింది. తద్వారా ప్రజాధనానికి విఘాతం కలిగింది. ఇది ప్రజా ప్రయోజన వాద్యం కింద స్వీకరించమని దీని మీద సిబిఐ ఎంక్వైరీ కోరుతూ ప్రజా ప్రయోజన వాద్యం వేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత మొట్టమొదటి కేసుగా 1/2019 గా ఈ కేసు నమోదు చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా జనవరి 4వ తారీఖున ఈ కేసు హీరింగ్కి రావడం జరిగింది. అప్పుడు ఒక కోర్టు వారు కొంత వాదనలు విన్న తర్వాత వెకేషన్ తర్వాత 21వ తారీఖు పూర్తి స్థాయి వాదనలు వినటం అని చెప్పేసి 21వ తారీఖు వాయిదా వేశారు. 21వ తారీఖు నా తరపు నుంచి పూర్తి స్థాయి వాదనలో నేను వేసినటువంటి డాక్యుమెంట్లు, ఏ కంపెనీలు ఏ విధంగా ల్యాండ్ తీసుకున్నాయి, ఏ విధంగా ప్రభుత్వాన్ని మోసం చేసినాయి అని చెప్పేసి పూర్తి స్థాయి వాదనలు వినిపించడం జరిగింది. అప్పుడు ప్రభుత్వ తరపున అడ్వకేట్ జనరల్ గారు కూడా వారి యొక్క వాదనలు కూడా వినిపించడం జరిగింది. దీని తర్వాత ఈ 2000 పేజీలతోటి వేసినటువంటి ఏ కంపెనీ ఏ విధంగా ఉందనేది 2000 పేజీలు ఉంది కాబట్టి దీన్ని సబ్స్టాండ్ చేస్తూ ఒక 4 పేజీల్లో ఒక చార్ట్, ఏ కంపెనీ ఏ విధంగా ల్యాండ్ తీసుకుంది, ఏ రూల్ వైలేట్ చేసింది, ఒక చార్ట్ వేయమని చెప్పి వేయటం హైకోర్టు వారు ఇన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇన్స్ట్రక్షన్ చేసిన విధంగా ఈ రోజు ఆ చార్ట్ వేశాము. ఏ కంపెనీ ఏ విధంగా ఏ రూల్ ని వైలేట్ చేసి ల్యాండ్ తీసుకుంది, ఏ విధంగా సేల్ డీడ్లు ఏపీఐఏసీ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు, ఏ విధంగా ప్రజాధనం దుర్వినియోగం అయింది, ప్రజల భూములు అన్యాక్రాంతమైంది అని చెప్పి హైకోర్టు వారికి కూలంకషంగా వివరించడం జరిగింది. నా వాదనలు విన్న తర్వాత ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం వారు అడ్వకేట్ జనరల్ యొక్క వాదన ఏంటి, వాళ్ళు మరి ఈ ఆధారాలన్నింటికి మీరేం సమాధానం చెప్తారని ప్రశ్నించడం జరిగింది. ఆ అడ్వకేట్ జనరల్ గారు ఈ రోజు లేకపోవడంతో ఏపీఐఏసీ స్టాండింగ్ కౌన్సిల్ మేడం కూడా దీని మీద మీరు వాదనలు ఏమంటారు, మరి పిటిషనర్ కొన్ని వందల డాక్యుమెంట్లతోటి ప్రూవ్ చేసే విధంగా డాక్యుమెంట్లు వేశారు, దీని మీద మీరు ఏ విధమైన స్టాండ్ ఉంది, మీ ఏపీఐఏసీ స్టాండ్ ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు మా తరపున కూడా అడ్వకేట్ జనరల్ గారే వాదిస్తున్నారు. ఒక్క వారం రోజులు టైం ఇస్తే పిటిషనర్ వేసిన కాగితాలన్నీ కూడా మేము ప్రూవ్ చేసుకుని ఏదైనా తప్పులు ఉంటే సరిదిద్దుకుంటాం, మాకేమైనా తప్పులు జరిగితే అది మా దగ్గరకు వచ్చి ఏదైనా రిప్రజెంటేషన్ ఇస్తే దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాము, బట్ పిటిషనర్ వేసిన ఆధారాలని అని తప్పుడు ధ్రువపత్రాలని ఒక మాట అనటం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇంకొక వారం రోజులు టైం ఇస్తే పూర్తి స్థాయి సమాచారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము వచ్చి ఆర్పీ చేస్తామని అడ్వకేట్ జనరల్ గారి తరఫున వారు రిప్రజెంట్ చేయడం జరిగింది. కోర్టు వారు నేను వేసినటువంటి డాక్యుమెంట్లకి ప్రతి ఒక్క డాక్యుమెంట్ కి కూలంకషంగా పాయింట్ వైజ్ ఆన్సర్ ఇవ్వమని ప్రతివాదుల్ని ఆదేశించడం జరిగింది. మొత్తంగా మీరు ఎన్ని కంపెనీలకు సంబంధించి ఇచ్చిన భూములకు సంబంధించి డాక్యుమెంట్స్ సేకరించారు, అందులో మీరు పరిశీలించిన తర్వాత ఎన్ని కంపెనీలు డొల్ల కంపెనీలుగా తేలింది సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2, 2014 నుంచి 2018 డిసెంబర్ వరకు ఇంచుమించుగా 14,900 ఎకరాల ఆఫ్ ల్యాండ్ వివిధ కంపెనీలకు ఇచ్చేశారు. ఈ వివిధ కంపెనీల్లో ఇంచుమించుగా 2,000 పైచిలుకు కంపెనీలు ఉన్నాయి. ఈ 2,000 పైచిలుకు కంపెనీల్లో లిమిటెడ్ కంపెనీస్ ఏమైతే ఉన్నాయో వాటికి ల్యాండ్ అలొకేషన్ చేయడానికి ఒక క్రైటీరియా ఉంది. ఈ 2,000 కంపెనీస్ లో 450 ఇంచుమించు లిమిటెడ్ కంపెనీలో 350 లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయా లేవా అని మేము ఇన్వెస్టిగేషన్ చేసి వెరిఫై చేశాం. 350 కంపెనీలో నేను 300 కంపెనీలకు సంబంధించిన సమాచారం తీసుకున్నాం వివిధ రకాలైనటువంటి అధికారుల దగ్గర. ఒక కంపెనీ పెట్టాలి అంటే అక్కడ ల్యాండ్ పర్మిషన్ మున్సిపాలిటీ నుంచి తీసుకోవాలి. ఒకవేళ ఫుడ్ కంపెనీ అయితే ఫుడ్ ఇన్స్పెక్టర్ నుంచి అప్రూవల్ తీసుకోవాలి. అదేమైనా ఇండస్ట్రీ అయితే లేబర్ ఇన్స్పెక్టర్ నుంచి, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ నుంచి అప్రూవల్ తీసుకోవాలి. అది ఒకవేళ హోటల్ కెమికల్ కంపెనీయో బయో ఫార్మా కంపెనీ అయితే డ్రగ్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాలి. ఇవేమి అప్రూవల్స్ లేవు, కానీ ల్యాండ్లు ఇచ్చేసారు ఈ కంపెనీకి అని చెప్పేసి నేను ఇంచుమించుగా 300 కంపెనీస్ గురించి టార్గెట్ చేస్తే 250 కంపెనీస్ ఇన్ఫర్మేషన్ రిసీవ్ అయింది. 250 కంపెనీలో ఇంచుమించుగా 225 కంపెనీలు డొల్ల కంపెనీలు, ఒక 25 కంపెనీలు మాత్రం ఉన్నాయి. సో మిగతా ఇంకా 150 కంపెనీల ఇన్ఫర్మేషన్ రిసీవ్ అవ్వాల్సింది. నేను హైకోర్టు వారికి పిటిషన్లో రాసినందుగా ఇంచుమించుగా 84 రెస్పాండెంట్లు, 84 కంపెనీలు దొంగ కంపెనీలు, వీటి ఏమీ లేకుండా ల్యాండ్లు తీసుకుని 84 కంపెనీస్ ని విత్ ఆధారాలతో వేశాం. ఇంకా నా దగ్గర 130 కంపెనీస్, ఇంచుమించు 150 కంపెనీస్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ కంపెనీస్ ఎక్కడ కూడా ఎగ్జిస్టెన్స్ లేవు, బట్ ల్యాండ్లు తీసుకున్నారు. ఈ కంపెనీలు ఎక్కడ కూడా ఒక్క ఇటుకరాయి కూడా వేయలేదు, బట్ వీళ్ళకి సేల్ డీడ్లు ఎగ్జిక్యూట్ అయినాయి. దీని ద్వారా ప్రజా యొక్క ల్యాండ్ అన్యాక్రాంతమైందని హైకోర్టు వారికి నేను విన్నవించడం జరిగింది. హైకోర్టు వారు ఈ డాక్యుమెంట్లన్నీ పరిశీలించిన తర్వాత ప్రతివాదులకి సమాధానం చెప్పమని అన్నారు. నేను అనుకోవటం ఇంచుమించుగా ఈ 300 కంపెనీస్ ని టార్గెట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే 250 కంపెనీలు డొల్ల కంపెనీలు అయినప్పుడు
2014 నుంచి 2018 వరకు ఇంచుమించుగా 2000 పైచిలుకు కంపెనీలు ఉంటాయి. ఈ 2000 పైచిలుకు కంపెనీలు ఎన్ని దొంగ కంపెనీలు ఉంటాయో అనేది నా అప్రహెన్షన్. సో నేను ఈ 300 ఇప్పుడు నేను వేసిన కంపెనీస్ నిజమా కాదా, ఉన్నాయా లేవా అని హైకోర్టు వారు విచారణకి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఏసీబీ చేత కానీ విచారణ జరిపించమన్నాను. అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసాయి. నిజంగా ఈ కంపెనీస్ లేవు అని తేలితే ఓవరాల్గా 2014 నుంచి 2018 వరకు ఇచ్చిన 2000 కంపెనీస్ 14,900 ఎకరాలు పరిశ్రమలకు ఇచ్చిన ల్యాండ్స్లో ఎన్ని దొంగ కంపెనీలు ఉన్నాయని పూర్తి స్థాయి సిబిఐ విచారణ కోరుతూ వేశాను. సో ఈ సిబిఐ విచారణ ఈ ప్రైమా ఫేసి అంటే ఇంటీరియం రిలీఫ్లో నేను అడిగిన ప్రేయర్ కనుక నిజంగానే దొంగ కంపెనీలని వస్తే పోలీసులు కన్ఫర్మ్ చేస్తే మిగతా మొత్తం అలోకేషన్స్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన ప్రతి ల్యాండ్ అలోకేషన్ సమీక్ష చేయమని హైకోర్టు వారిని కోరడం జరిగింది. సార్, ఇంతకుముందు మీరు చెప్పారు మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే 2000 పైకి చిలుకున్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇవి తప్పులు అని చెప్పి ఒక పక్క గవర్నమెంట్ నుంచి చెప్తున్నారని కూడా మీరు చెప్పిన పరిస్థితి ఉంది. ఇవన్నీ ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే ప్రభుత్వ శాఖల నుంచే మీరు తెచ్చుకున్నవే కానీ మీ అంతటా మీరు ఏవి సృష్టించుకునే కాదు. అలాంటి వాటిని ఇటు ప్రభుత్వం నుంచి సంబంధించిన వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు ఒక ఫార్మా కంపెనీ ఉందండి. ఫార్మా కంపెనీ విజయవాడలో ఉంది అన్నప్పుడు డ్రగ్ అండ్ కంట్రోలర్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాలి. ఫార్మా కంపెనీ అంటే మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ లేకుండా ఫార్మా కంపెనీ ఉందని అనలేము. ఫార్మా కంపెనీ ఖచ్చితంగా ఫైర్ ఆపరేషన్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాలి, లేదా మున్సిపాలిటీ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాలి. ఈ కంపెనీలు ఏమీ కూడా ఒక పక్కేమో ప్రభుత్వం అలోకేషన్ చేసిన ల్యాండ్స్ ఏ కంపెనీలు అయితే ఉన్నాయో ఆ కంపెనీలు ఆన్లైన్లో ఉన్నాయి. ఈ కంపెనీస్ ఎక్కడ కూడా మా దగ్గర అప్రూవల్ తీసుకోలేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే వివిధ సంస్థల అధికారులు నాకు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఇచ్చారు. ఈ కంపెనీ మీ దగ్గర అప్రూవల్ తీసుకుందా, అప్రూవల్ తీసుకుంటే అప్రూవల్ కాపీ ఇవ్వండి, లైసెన్స్ తీసుకుంటే లైసెన్స్ కాపీ ఇవ్వండి. నేను అడిగినప్పుడు ఇలాంటి కంపెనీస్ ఏమీ కూడా మా దగ్గర అప్రూవల్ తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే ఉన్నతమైన అధికారులు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద నాకు డాక్యుమెంట్లు ఇచ్చినప్పుడు ఆ డాక్యుమెంట్లు తప్పుడు డాక్యుమెంట్లు, ఇదేదో సృష్టించిన డాక్యుమెంట్లు అని అనటం రాష్ట్ర ప్రభుత్వం చాలా హాస్యాస్పదంగా అనిపించింది నాకు. నిజంగా నేను తప్పుడు డాక్యుమెంట్లు వేస్తే ప్రాసిక్యూట్ చేయమనండి. నేను తప్పుడు డాక్యుమెంట్లు వేస్తే హైకోర్టు వారు ఊరుకుంటారా? ఒక డాక్యుమెంట్ సృష్టించి వేసేదానికి హైకోర్టుతో మనం డాక్యుమెంట్లు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. దీని ఫైల్ చేసిన ప్రతి డాక్యుమెంట్ ప్రభుత్వ అధికారి ఇచ్చిన డాక్యుమెంటే, ప్రభుత్వ అధికారి సంతకంతో ఇచ్చిన డాక్యుమెంటే, ఎక్కడ కూడా మేము సృష్టించినవి కాదు. ఇలా ప్రభుత్వం అనటం ఆ ప్రభుత్వ హాస్యాస్పదంగానే నేను భావిస్తున్నాను. సార్, ముఖ్యంగా గతంలో రాజశేఖర టైంలో పెద్ద ఎత్తున అధికారులంతా కూడా ఇదే విధంగా అక్రమాలకు పాల్పడ్డారని చాలా మంది కూడా జైలు పాలైన పరిస్థితి ఉంది. అదే తరహాలో ఈ కుంభకోణం కూడా బయట అంటే మీరు చెప్పిన తరహాలో పెద్ద ఎత్తున ఇక్కడ అవకతవకలు జరిగితే ఎంతమంది ఉద్యోగులు బలయ్యే అవకాశం ఉంది? వాళ్ళకి సంబంధించిన పనిష్మెంట్స్ ఏ విధంగా ఉండబోతుంది? రాష్ట్ర ప్రభుత్వము ఒక మంచి విజన్ తోటి పరిశ్రమలు స్థాపించాలి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి అంటే ఇన్సెంటివ్లు ఇవ్వాలి, ల్యాండ్లు ఇవ్వాలి, చాలా తక్కువ కాస్ట్కి ల్యాండ్లు ఇవ్వాలి. ఇది ఒక మంచి పాలసీ. ఈ పాలసీని కాన్షియస్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తిగా కానీ నేను విమర్శించను, నేను వ్యతిరేకించను. ఎందుకంటే ప్రభుత్వం కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు పరిశ్రమలు ఇవ్వకపోతే రావు. మిగతా కాంపిటీషన్తో కూడా ఫేస్ చేసి ఇవ్వాలి. కాంపిటీషన్ ఫేస్ చేస్తున్నామని దొంగ కంపెనీలకు ఇచ్చి పేపర్ మీద లెక్కలు చూపిస్తే ఉపయోగం ఏముంటుంది? ఇప్పుడు ఒక పిల్లోడికి మార్కులు రావాలంటే కష్టపడి చదవాలి, కానీ టీచర్ కూర్చొని పక్కన 100కు 100 మార్కులు వేసి పంపిస్తే ఉపయోగం ఏముంటుంది? సో కంపెనీలు రావాలి అంటే నిజమైన స్టాండర్డ్స్ ఉన్న కంపెనీస్ని మీరు ఎలాగోలాగా ఒప్పించి తెచ్చుకోవాలి తప్ప పేపర్ మీద 14,900 ఎకరాల ల్యాండ్ ఇచ్చాము, 2,000 కంపెనీస్కి ల్యాండ్లు ఇచ్చాము, ఇక్కడ వాస్తవంగా చూస్తే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు, ఎంప్లాయ్మెంట్ ఒక్కళ్ళకి కూడా పరిశ్రమ స్థాపించలేదు. మీరు ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. 20/11/2018లో రెవెన్యూ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏపీఐఏసీలో. అంటే ప్రభుత్వ అధికారికంగా జరుగుతున్న సభలో ఏపీఐఏసీ గురించి పనితీరు గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని వందల కంపెనీస్ ల్యాండ్లు తీసుకొని ఒక్క కంపెనీ కూడా సరిగ్గా పనిచేయటం లేదు. ఈ కంపెనీలు సేల్ డీడ్లు ఎగ్జిక్యూట్ చేయించుకొని దీని ద్వారా బ్యాంకుల లోన్ తీసుకొని ఆ డబ్బులతోటి వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు, మనీ లాండరింగ్ బిజినెస్ చేస్తున్నారు. ఏమైతే దొంగ కంపెనీలకి డొల్ల కంపెనీలకి మీరు ల్యాండ్ అలోకేట్ చేశారో ఇమ్మీడియట్ గా అలోకేషన్స్ క్యాన్సిల్ చేయండి అని ఏపీఐసీ అధికారులకి 20వ తారీఖు 11వ నెలలో స్ట్రింజెంట్ వార్నింగ్ ఇచ్చారు మినిస్టర్ గారు. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? మినిస్టరు స్టేట్మెంట్ ఇచ్చారు అంటే అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఉందా, ఏపీఐసీ బాధ్యత ఉందా, ఎవరు దీన్ని అనుకున్నారనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని పలానాయన తప్పు చేశాడు పలానాయన తప్పు చేశాడని చెప్పలేను. బికాజ్ నేను ఒక న్యాయవాదిగా, ఇంతకుముందు న్యాయమూర్తిగా, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా, ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఎలిగేషన్ చేసేటప్పుడు ఒక సబ్స్టాన్షియల్ ప్రూఫ్ ఉండాలి. ఎంతమంది బలి అవుతారు, ఎంతమంది దీంట్లో అంతర్లీనంగా దీనికి సపోర్ట్ చేశారనేది కోర్టు వారు ఆర్డర్ చేస్తే ఇన్వెస్టిగేషన్ తేలుతుంది. నాకు తెలిసినంత వరకు ఏపీఐఏసీలో
జోనల్ మేనేజర్స్ దగ్గర నుంచి పై అధికారుల వరకు రాష్ట్ర ప్రభుత్వంలో చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వాళ్ళ అనుచరులకి, వాళ్ళ ఫాలోవర్స్కి, వాళ్ళ అనుయులకి ల్యాండ్ అలోకేట్ చేయించుకున్నారు. అగెన్స్ట్ ది రూల్స్, అగెన్స్ట్ ది ప్రొసీజర్ ల్యాండ్ అలోకేట్ చేయించుకున్నారు. నిజంగా కానీ ఎంక్వైరీ పడితే వీళ్ళందరూ కూడా జైలు పాలు కావాల్సింది. ఎందుకు కావాలి అంటే ల్యాండ్ తీసుకునే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఒక ల్యాండ్ ఈ మధ్యకాలంలో మనం ఒక కేసు చూసాం. దొంగ కంపెనీలు, డొల్ల కంపెనీల పేరు మీద బ్యాంక్ లోన్ తీసుకుంటేనే బ్యాంక్ లోన్ ఎక్కడికి పోతుంది, అది మన లైబిలిటీయే, రేపైనా కట్టాల్సిందే. డొల్ల కంపెనీల పేర్లు చెప్పి ల్యాండ్ తీసుకుంటేనే సిబిఐ కేసు బుక్ చేసింది. అట్లాంటిది దొంగ కంపెనీల పేర్లు చెప్పేసి ల్యాండ్ తీసుకుంటే, లోన్ తీసుకుంటేనే తప్పైతే ల్యాండ్ తీసుకుంటే ఇంకెంత తప్పు? ₹1,00,00,000 ల్యాండ్ ₹1,00,000 తీసుకుంటే నా కంపెనీ ఉందని చెప్పి 99 లక్షల రూపాయలు నష్టమే కదా. సో రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులు ఉన్నారా, మినిస్టర్లు ఉన్నారా, ఎమ్మెల్యేలు ఉన్నారా, దీని వెనక అధికారులు ఎవరున్నారని ఎంక్వైరీ పడితే కానీ తెలియదు. వీళ్ళందరూ హస్తం లేకుండా ఇన్ని వేల ఎకరాలు అన్యాక్రాంతం అవుతాయి అనేది నేను అనుకోను. ఎవరెవరి పాత్ర ఉంది, ఏంటి ఉందనేది పూర్తి స్థాయిలో బయటికి రావాలి అంటే అత్యున్నత న్యాయస్థానం ఆర్డర్ చేయాల్సిందే ఇన్వెస్టిగేషన్కి. అది నా ప్రేయరు. మరి హైకోర్టు వారు ఏ విధంగా భావిస్తారో అనేది చూడాలి. సార్, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఈ భూములకు సంబంధించిన కేటాయింపులన్నీ కూడా చేశామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఒక పక్క ఎన్నికల సమయంలో మీరు చెప్పిన విధంగానే అక్కడ అవకతవకలు జరిగాయంటూ కూడా బయటకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం మరి కొన్ని నెలలు ఎన్నికలకు వెళ్ళబోతుంది. పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వము కియో మోటార్స్ తీసుకొచ్చారు, హెచ్సిఎల్ కంపెనీ తెచ్చారు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తెచ్చారు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూషన్ తెచ్చినాయి. నాకు తెలిసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషనో, కియో మోటార్సో ఇవన్నీ కూడా కొంత ప్రతిష్టాత్మకమైనవి. మీరు ఒక 10 కంపెనీలు, 20 కంపెనీలు, గొప్ప కంపెనీల పేర్లు చెప్పేసి మేము 14,900 ఎకరాలు వీళ్ళకైతే ఇవ్వలేదు కదా. 2,000 కంపెనీస్లో ఒక 10 కంపెనీలో, 20 కంపెనీలో, లేదా ఒక 100 కంపెనీలో రిప్యూటెడ్ కంపెనీస్ ఉన్నాయి, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఉన్నాయి. ఈ ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఉన్న కంపెనీస్ పేర్లు చెప్పేసి మిగతా 90% కంపెనీల పరిస్థితి ఏంటి? ఈ 90 కంపెనీల పరిస్థితి వెరిఫై చేయాల్సిన పని లేదా? ఈ 90% కంపెనీస్కి 14,900 ఎకరాల ల్యాండ్లో 14,000 ఎకరాలు ఇంచుమించుగా ఇచ్చారు కదా. అంటే మీరు ఒక బూచి చూపించి, ఒక 10-20 కంపెనీస్ చూపించి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిపోతుంది, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి. కియో మోటార్స్ వచ్చింది. కియో మోటార్స్ అనేది 2,000 కంపెనీలు, ఒక కంపెనీ మాత్రమే. వాట్ అబౌట్ 1999 కంపెనీస్? ఈ కంపెనీస్ విచారణ జరగాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగా జరుగుతుందనేది. పారదర్శకంగా అలోకేషన్ జరిగినప్పుడు, నిజంగా కంపెనీస్ పెట్టినప్పుడు, ఏపీఐఐసిలో ఇంతవరకు ఒక 4% ఆఫ్ కంపెనీస్ కూడా వాళ్ళ ప్రాజెక్టులు స్టార్ట్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పరిశ్రమ ఏర్పాటయ్యి కొంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దాఖలాలు లేవు. ఎంప్లాయ్మెంట్ రోజు రోజుకి అన్ఎంప్లాయ్మెంట్ రోజు రోజుకి కూడా పెచ్చిమీరిపోతుంది. 40-50 లక్షల మంది అన్ఎంప్లాయీస్ యూత్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. పరిశ్రమలు రాలేదు, ఎక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాలేదు. బట్ స్టాటిస్టికల్ పర్పస్తో మాత్రం ఎవ్రీడే ప్రచార సావజ మీడియాలో, టీవీస్లో ఇష్టం వచ్చినట్టుగా మేము ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నామని చెప్పేస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ భూముల అవకతవకలకు సంబంధించి మీరు కోర్టుకు వెళ్లిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు మీకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, లేకుంటే దానికి సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి కానీ ఏదైనా ఒత్తిళ్లు వచ్చిన పరిస్థితి ఉంది? అవి ఒత్తిడులు వచ్చినాయని అయితే నేనైతే చెప్పను. ఎందుకంటే నాకు ఏదైనా ఒత్తిడులు రాలేదు. ఎందుకంటే మేము కూడా ఫైట్ చేస్తుంది ముందడుగు ప్రజా పార్టీ పెట్టుకొని ఈరోజు వ్యవస్థల మీద మేము పోరాటం చేస్తున్నాం, కానీ వ్యక్తుల మీద పోరాటం కాదు. అది రేపొద్దున ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, రేపొద్దు కొత్త ప్రభుత్వం రావచ్చు, ఆ తర్వాత ఎవరు ప్రభుత్వం రావచ్చు. ఎవరు వచ్చినా ప్రభుత్వంలో వ్యక్తుల మీద పోరాటం ఎప్పుడు చేయము, వ్యక్తుల మీద ఎలిగేషన్స్ ఎప్పుడు చేయము. వ్యవస్థలో ఏదైనా ట్రాన్స్పరెంట్ గా జరగాలి. ఆ ట్రాన్స్పరెంట్ గా జరగాలనే దాని మీద మా పోరాటం తప్ప ఎవరు మేము పర్సనల్ గా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. రేపొద్దున ఎలక్షన్స్ కి రాష్ట్ర ప్రభుత్వం వెళ్లాలనుకుంటుంది. ఎలక్షన్ కి వెళ్లాలనుకున్నప్పుడు నిజంగా పారదర్శకంగా చేస్తే హైకోర్టు వారి ముందు చెప్పమనండి, మేము పారదర్శకంగా చేశాం, ఎక్కడ కూడా తప్పు జరగలేదు, మా తప్పులు ఎక్కడ కూడా లేవని రేపొద్దున హైకోర్టు ముందు చెప్పమనండి. హైకోర్టు ముందు నిజంగా పారదర్శకంగా చేస్తే ఖచ్చితంగా హైకోర్టు వారు మా కేసు డిస్మిస్ చేస్తారు కదా. సో ఇది ఒక ఆపర్చునిటీ అనుకోవాలి రాష్ట్ర ప్రభుత్వానికి. మీరు ఎన్నికలకు వెళ్లే టైంలో నిజంగానే పారదర్శకంగా మీరు నిజంగా ల్యాండ్ అలొకేషన్ చేస్తే మీకు క్లీన్ చిట్ ఇస్తుంది హైకోర్టు వారు. క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు మీకు అదే కదా రేపొద్దున ఎలక్షన్స్ లో బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళినా రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా చేసిందా లేదనేది హైకోర్టు వారు నిర్ణయం చేస్తారు. రేపొద్దున హైకోర్టు వారు ఇచ్చే జడ్జిమెంట్ మీద మరి ఏ విధమైనటువంటి స్టెప్ ఉంటుందో, కేసు అడ్మిట్ అవుతుందా లేకపోతే డిస్మిస్ అవుతుందో, వాళ్ళ వాదన ఏముంటుందో అనేది మరి హైకోర్టు వారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు దారాదత్తం చేసిందంటూ కూడా డొల్ల కంపెనీలకి కోర్టుకు వెళ్లిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఇది హైకోర్టు పరిధిలో ఉంది. హైకోర్టు తీసుకుని దీనికి సంబంధించి కేసు కూడా పూర్తిగా హైకోర్టు ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఏంటనే దాన్ని బట్టి కూడా దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగితే దానికి పెద్ద ఎత్తున కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా ఉంటుందంటూ కూడా ఇటు శ్రావణ్ కుమార్ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ విలియంతో నరేంద్ర, ప్రైమ్ న్యూస్, విజయవాడ.